ఏమే ఉన్నావే పొద్దుగాలనే తయారు కమ్మంటే ఏమో గిట్లా ఆలస్యం చేస్తున్నావేందే ఇంకెప్పుడు తయారవుతావు చెప్పనే చెప్తి గుడికి పోదామని. అత్తమ్మ నేను తయారైనా ఇంకా మామ కూడా రాలేదు మరి. అవో టిక్కులాడి లేచింది దబాబా తానం చేసి చీర చుట్టుకొని నిలబడ్డది. తయారైనవా తయారైనవా అంటుంది. మొత్తం ఇంటి శాఖ నేనే ఎన్నాయి సల్లుడు నూకుడు తుడుచుడు కడుగుడు గింత ఏమన్నా సగబెడతాను లేదు కానీ బొమ్మల నిలబడి ఎల్లు అంటుంది. ఏమైందే ఏమో నీ అంతలో నువ్వే మాట్లాడుకొని గులుగా పడుతుంది. ఏమైంది? ఏం లేదయ్యా మీ అమ్మ గుడికోదామనే గయ్యాల ఇక లేచి అంత పని చేసి బొమ్మలో నిలబడ్డది. ఎల్లు అంటుంది. గింత సగబెడతలేదు ఏం లేదు అని అంటున్నా. ఇక ఓన్ తీయరా అదే ముసలిది అవుతుంది కదా శాతనైతే లేదు మూతి. అబ్బో ఈ అమ్మ కుట్టి ఏమన్నా తక్కువ అమ్మను ఎప్పుడు వెనకనే వేసుకొస్తాడు ఇక. అవునయ్యా మీ అమ్మకు ఏం శాతనవుతుంది ఏం శాతన కాదు. మంది ముచ్చట్లు ఇరవోసుడు అవి శాతనవుతుంది 12 శాతనవుతుంది మరి ఆకు. అవు పొద్దు పోతుందంటే ఇంకా వెళ్ళరేమే ఎరా వెళ్ళరే మీరు ఇంకా ఎప్పుడు వెళ్తారే? పగలు అవుతుంది గుడికి పోదామంటే ఎల్లురే. ఇక నడువయ్యా ఉరుతుంది కాకి లెక్క ఇంతసేపు ఇన్నే ఉంటే గద్దలెక్కొచ్చి మీద పడి కష్టపడుతుంది మీ అవ్వ నడువు. ఇక నడువే లేట్ అవుతుంది పోదాము. ఇక గుడికన్నా మంచిగుండు రజరా మీరు ఆడ కూడా అట్లా పెట్టుకొని ఇజ్జత్ తీయకుర్రి. అత్తమ్మ నడువు పోదాము. మరి మామే రాలే ఇంకా? ఏమయ్యా నడువయ్యా నువ్వు పెళ్లి పిల్ల లెక్కనే నీది వెళ్తావా వెళ్ళవా ఇంకా? నేను అప్పుడే తయారై గారు మీద కూర్చున్నానే మీరు ఇంకా వెళ్తలేరని నడువుర్రి. కాదురా నీకు నేను ఒక కొబ్బరికాయ తెమ్మని చెప్పి తెచ్చినావురా. కొబ్బరికాయ ఎందుకే అమ్మా ఆడ కూడా దొరికాయా మా దొరుకుతాయి. కాదురా కొబ్బరికాయ గుడికాడ దొరకదా అన్నావు. ఆడ ఎంత రేటు ఉంటుంది అనుకుంటున్నావు? 100 రూపాయలు ఒకటి ఉంటుంది. ఊళ్ళో అయితే 20 రూపాయలు పెడితే వచ్చే గని పైసలు ఎక్కువ ఎందుకు పెట్టాలి రాడా? ఒకటి దేని చెప్పనే చెప్తే మళ్ళా అట్లా అంటున్నావు నువ్వు. అమ్మో చూసినావా దీని పీసి మళ్ళీ కట్టే ఇదా కొబ్బరికాయ కూడా ఇడికించి తీసుకోనంట. ఇది వేసుంటిది మామూలు ఆడిది కాదు ఎంత పీసిదో. ఇక మరి గాయత్రానికి గుడికెందుకు ఖర్చు పెట్టుకొని బస్ కిరాయిలు పెట్టరు. ఇక ఇంట్లో దేవుని ఫోటో పెట్టుకొని మొక్కి సపరంట కొబ్బరికాయ కొట్టుకుంటే కాదా? అమ్మో ఇసంటి దాన్ని నేను ఏదో చూడలేదు. ఇక ఓ అత్తమ్మ ఆ గుడికాడ మనం పెద్ద కొబ్బరికాయలు ఇక 10 రూపాయలు 5 రూపాయలు ఎక్కువ ఉంటుంది. గాయంత దానికించి ఇంటికాడికించి పట్టుకొని పోతామా కొబ్బరికాయను ఇలా కొనుక్కుంటా అయితే మనము ఈయన్నే ముచ్చట పెట్టుకుంటే ఆయన ఉన్న గుడి మూసేస్తారు. ఫస్ట్ పోదాం పర్రి ఇక సరే తీయే. ఇక నేను చెప్పింది మీరేడా ఇంటట్టుర్రు. ఇక మీది మీకే సై అనిపించినప్పుడు నేనేం చేస్తానే పర్రి మరి అయితే. ఇక దేవుణ్ణి మంచిగా మొక్కుకోరిరా. మళ్ళీ వచ్చే ఏడాది వరకు ఇక పిల్లనో పిల్లగానో ఇస్తే ఎత్తుకొని వస్తామని మంచిగా మొక్కురు ఇక. సరే తీ అత్తమ్మ ఇక అట్లనే మొక్కుటాం. ఇక ఓ దేవుడా మళ్ళీ వచ్చే ఏడాది వరకు పిల్లగానో ఇయ్యి లేకపోతే ఈ గయ్యాల మోహన్కి ఇంకో పిల్లనిచ్చి పెళ్లి చేసేటట్టుంది.